సంహారం శివుడు లయ యొక్క దైవతత్వం. సృష్టి సాగుతూనే ఉంటుంది. కాని ప్రతి సృష్టికి ఒక విరామం అవసరం. అదే లయం, సంహారం. ఈ లయం విధ్వంసం కాదు, పునఃసృష్టికి మార్గం వేసే శుద్ధి. శివతత్వం సమస్త బ్రహ్మాండాన్ని కప్పి ఉంచే నిశ్శబ్దం, శూన్యత, ధ్యానం. అందులోనే శివుడు నివసిస్తాడు. ఆయన నిరాకారుడు. కాని అవసరమైతే లోకక్షేమం కోసం భయంకర రూపాన్ని ధరిస్తాడు. కాలం మితి దాటినప్పుడు, అధర్మం హద్దులు దాటినప్పుడు, అహంకారం ఆకాశాన్ని తాకినప్పుడు, ప్రకృతి సమతుల్యం కూలిపోయినప్పుడు శివుడు మేల్కొంటాడు. అది కోపం కాదు, అది కరుణలోంచి పుట్టిన న్యాయం. రుద్రస్వరూపం అతని నుదుటిపై తృతీయ నేత్రం వెలిగితే అజ్ఞానం భస్మమవుతుంది. అతని చేతిలో త్రిశూలం, కాలం, కర్మ, ఫలితాల నియంత్రణ. అతని గర్జనలో ఆకాశం కంపిస్తుంది, సముద్రాలు అలజడిగా మారతాయి. తాండవం, లయనాట్యం. శివుడు నాట్యం ప్రారంభిస్తాడు. అది నాశనానికి కాదు, అధర్మాన్ని తొలగించడానికి. ప్రతి అడుగు ఒక అబద్ధం కూలిపోవడం, ఒక అహంకారం కరిగిపోవడం, ఒక యుగం ముగింపు. అతని తాండవం ముగిసినప్పుడు లోకం శూన్యంగా మారుతుంది. కాని అది భయంకరం కాదు, అది నూతన ఆరంభానికి సిద్ధమైన శాంతి. లయ తర్వాత వెలుగు. శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఆ శూన్యములో నుంచే మరొకసారి బ్రహ్మ సృష్టి మొదలవుతుంది. అలా సృష్టి బ్రహ్మ, రక్షణ విష్ణువు, సంహారం శివుడు. ఈ త్రిమూర్తుల చక్రం ఎప్పటికీ ఆగదు. కథ సందేశం: సంహారం అనేది విధ్వంసం కాదు, అది శుద్ధి. పాతదాన్ని విడిచిపెట్టినప్పుడే కొత్తది పుడుతుంది. అంతిమ నిశ్శబ్దంలోనే పరమసత్యం